ఆఫ్లైన్ క్లాస్ అయితే కాదు గంగోత్రి, ఆఫ్లైన్ క్లాస్ అయితే ఒక్కసారే మీరు వింటారు. ఆన్లైన్ క్లాస్ లో అప్లోడ్ చేసి ఉంటాం కదా వీడియోస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వినొచ్చు కదా క్లాస్ ను. వినొచ్చు మ్యామ్, అది కాదంటా ఉండేది, అంటే అంత ఉండదు కదండి మ్యామ్. ఎఫెక్టివ్ గా లేదంటారు అంటే క్లాస్ లో అందరితో కలిసి కూర్చొని వింటే ఉన్నంత టేస్ట్ సో ఆన్లైన్ లో లేదంటారు. మీరు నోట్స్ తీసుకోండి అన్న, ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకొని ఫాలో అవుతున్నారా? ఈ రోజు లాస్ట్ టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 లో లాస్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఏమి అంటే పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో మనం ఆల్రెడీ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 లో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఒక ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ స్టార్ట్ చేసినాం. కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి సో ఏ విధంగా ఇచ్చిన సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ డిటర్మైన్ చేయొచ్చు అని సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ స్టార్ట్ చేసినాం. దాని థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 లో పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లో కండక్టెన్స్ ను తీస్తాము కండక్టోమీటర్ యూజ్ చేసి, పొటెన్షియోమీటర్ లో దాని పొటెన్షియాలిటీ ఎంత. సో రిడాక్స్ రియాక్షన్ రన్ అయ్యి రిడాక్స్ రియాక్షన్ కానీ యాసిడ్ బేస్ రియాక్షన్ కానీ లేదు కాంప్లెక్సోమెట్రిక్ రియాక్షన్ కానీ సో రియాక్షన్ ఫినిష్ అయ్యింది అని ఇక్కడ కూడా త్రూ ఎండ్ పాయింట్ మనము త్రూ గ్రాఫ్ ఎండ్ పాయింట్ ను నోట్ డౌన్ చేసుకొని N1 V1 is equals to N2 V2 ఫార్ములాను అప్లై చేసి సో ద అన్నోన్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ డిటర్మైన్ చేసుకుంటాం. సేమ్ అక్కడ ఇక్కడ ప్రాసెస్ అయితే సేమ్. అక్కడ ఇన్స్ట్రుమెంట్ గా కండక్టోమీటర్ యూజ్ చేస్తాము, అక్కడ కండక్టెన్స్ వాల్యూను యూజ్ చేసి కండక్టెన్స్ వాల్యూను మన వాల్యూమ్ ఆఫ్ ద టైట్రెంట్ సో దాన్ని బేస్ చేసుకొని మనము అన్నోన్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ డిటర్మైన్ చేస్తాం. సో ఇక్కడ కూడా అన్నోన్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ని డిటర్మైన్ చేస్తాము. సో ఇక్కడ ఏమంటే పొటెన్షియాలిటీ సో ఎంత ఎనర్జీ సప్లై అయింది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత ఫామ్ అయింది రిడాక్స్ రియాక్షన్ జరిగినప్పుడు లేదా యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగినప్పుడు అనేది సో ఇక్కడ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ లో అనాలిసిస్ లో మనము అబ్జర్వ్ చేసేది. సో దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ లేదు. సో అక్కడ ఎండ్ పాయింట్ మనము త్రూ గ్రాఫే మనం నోట్ డౌన్ చేసుకుంటున్నాము, ఇక్కడ కూడా ఎండ్ పాయింట్ ను గ్రాఫ్ ద్వారానే నోట్ డౌన్ చేసుకుంటాం. నెక్స్ట్ అక్కడ ఇండికేటర్ యూజ్ చేయడం లేదు, ఇక్కడ కూడా ఇండికేటర్ యూజ్ చేయడం లేదు. సో అక్కడ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో జనరల్ గా మనము ఇండికేటర్ గా ఏమన్నా యూజ్ చేస్తూ ఉంటుంది, బట్ ఇక్కడ పారలాక్స్ ఎర్రర్ లేకుండా నేరుగా ఎండ్ పాయింట్ ను త్రూ గ్రాఫ్ నోట్ డౌన్ చేసుకొని మనము ఎర్రర్ ను మాక్సిమం మినిమైజ్ చేస్తూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ను డిటర్మైన్ చేయొచ్చు. సో ఇది ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ వల్ల మనకు ఉన్నటువంటి అప్లికేషన్స్. నెక్స్ట్ కాస్ట్ తక్కువ, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మనము అన్నోన్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ను డిటర్మైన్ చేసుకుంటాం. సో ఇది ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ అయింది, అర్థమైందా? సో ఇప్పుడు నిన్న లాస్ట్ క్లాస్ లో మనము టైప్స్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రోడ్స్ చదివేసినాం నిన్న క్లాస్ లో, టైప్స్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రోడ్స్. సో ఈ రోజు నేరుగా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. మరి వింటారా ఇంకా? ఏమన్నా షేర్ చేసింది కనిపిస్తేది లేని చెప్పాలా నాకు? కల్పన ఇప్పుడు జాయిన్ అయినారు, అప్పుడే లెఫ్ట్ అయినారు నాన్న, ఏమన్నా నెట్ ప్రాబ్లమా ఆమెకి? ఇంకా ఇప్పుడే జాయిన్ అయినారు వెంటనే లెఫ్ట్ అయినారు. తెలుగు మీడియం అమ్మాయి. అమ్మాయా? కాదు నందిని, మీరు ఓవరాల్ గా ఇంగ్లీష్ మీడియం ఎంత స్ట్రెంత్ ప్రెసెంట్? 40 మ్యామ్. 40నా 45? 40 మ్యామ్. అంటే 40 మ్యామ్. అటెండెన్స్ బుక్ ఎవరితో ఉంటుందో వాళ్ళు చెప్పొచ్చు. 40నే కదా? 40 మ్యామ్. మీరు 3 మెంబర్స్ కదా గంగోత్రి? నేనే మేడం. మీరు 3 మెంబర్స్, వాళ్ళు 40 మెంబర్స్. సో ఓవరాల్ మీది 43. ఇంగ్లీష్ మీడియము సెకండ్ ఇయర్స్ కు 43 అటెండెన్స్. సో 43 గాను 22 మెంబర్స్ అటెండ్ అయినారు. చూడండి అమ్మా, 22 మంది అటెండ్ అయినారు. అంటే అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు, లెఫ్ట్ అవుతున్నారు. సో 23, 24, సరే. సో 25 అటెండ్ అవుతున్నారు, పర్వాలేదు. 27, 28 సో జాయిన్ అవుతున్నారు. సరే
మనకు టైం కూడా అయింది, స్టార్ట్ చేస్తున్నాము. సో వినండి, విన్న తర్వాత డౌట్స్ ను మధ్యలో కాకుండా లాస్ట్ లో అడుగుదురు డౌట్స్ అన్ని. ఏమన్నా నోట్ డౌన్ చేసుకోండి, పాయింట్స్ ను నోట్ డౌన్ చేసుకోండి, సరేనా? ఎస్ మేడం. conductometer. In potentiometric work. So in the next class lo so potentiometer analyte electrodes. So అంటే ఏమి, సో ఎన్ని విధాలుగా మనము పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో బ్రీఫ్గా అసలు పొటెన్షియోమీటర్ ఎట్లా వర్కింగ్ అనేది చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ వాల్యూమెట్రిక్ మెథడ్ ఇన్ విచ్ పొటెన్షియల్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్. సో ఒకటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అయితే ఇంకొకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ని యూజ్ చేస్తే ఈ టూ ఎలక్ట్రోడ్స్ మధ్య పొటెన్షియల్ ఎంత ఉంది అనేది మెజర్ చేయడానికి మనము పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ను ప్రిఫర్ చేస్తాం. సో ఈజ్ మెజర్డ్ యాజ్ ఎ function of added reagent volume. సో ఇది పొటెన్షియోమీటర్. సో ఒక పొటెన్షియోమీటర్లో WE అండ్ RE కనెక్ట్ చేసినాము అనలైట్కు. సో టైట్రెంట్గా మనము ఏది టైట్రెంట్ని తీసుకుంటున్నామో దాన్ని బ్యూరేట్లోకి వేసుకొని డ్రాప్ బై సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో కండక్టోమీటర్ని ఎట్లా యూజ్ చేసినామో ఇక్కడ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో కూడా పొటెన్షియోమీటర్ను యూజ్ చేసి మనము పొటెన్షియల్ అంటే ఎంత శక్మము అనేది మనము వోల్ట్స్లో డిటర్మైన్ చేస్తాం. సో ఇది పొటెన్షియోమీటరు వర్కింగ్ డయాగ్రామ్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఉన్నాయి. సో మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో తీసుకుంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అన్నాము, రిడాక్స్ టైట్రేషన్స్ అన్నాము, యాసిడ్ బేసు, రిడాక్స్, ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్ అన్నాము. సో అక్కడ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో అవి మనం యూజ్ చేసినాం. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అన్నాము. సో ఇక్కడికి వస్తే టైట్రేషన్స్, ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్స్. సో టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాలలో మనము ఈ 4 టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ అబ్జర్వ్ చేస్తాం. ఒకటి ప్రిసిపిటేషన్ అవక్షేపణ అంశమాపనము, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ సంశ్లిష్టాత్మక అంశమాపనాలు, తటస్థీకరణ లేదా న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్, లాస్ట్ వన్ రిడాక్స్ టైట్రేషన్స్ ఆక్సీకరణ క్షయకరణ అంశమాపనాలు. ఇవి పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్. ప్రెసిపిటేషన్ అవక్షేపణము, కాంప్లెక్స్ ఫార్మేషన్ టైట్రేషన్ సంశ్లిష్టాత్మక అంశమాపనాలు, తటస్థీకరణ అంశమాపనాలు అంటే యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్. సో పొటెన్షియోమీటర్లో కూడా మనం యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ చూస్తాం. సో ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్ లేదా ఆక్సీకరణ క్షయకరణ అంశమాపనాలు. సో నెక్స్ట్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. సో జనరల్గా ఏం యూజ్ చేసి ఇక్కడ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ చేస్తాము అంటే పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి. సో పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి ఇన్స్ట్రుమెంట్గా పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి మనం ప్రెసిపిటేషన్ అంశమాపనాలను చేస్తాం. ప్రెసిపిటేషన్ అంటే అవక్షేపణం. సో వాల్యూమెట్రిక్ మెథడ్స్ బేస్డ్ అపాన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్లైట్లీ సాల్యుబుల్ ప్రెసిపిటేట్ ఆర్ కాల్డ్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్. అంటే ఘనపరిమాణాత్మక పద్ధతిలో మనము స్లైట్లీ సాల్యుబుల్ అంటే కొంతవరకు మాత్రమే కరిగేటటువంటి అవక్షేపణాన్ని మనము ఘనపరిమాణాత్మక అంశమాపనంలో జరిపితే దాన్ని అవక్షేపణ అంశమాపనము అని అంటాం. సో బికాస్ ఆఫ్ ద ప్రిసిపిటేటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కు సిల్వర్ నైట్రేట్ తీసుకున్నాం అనుకోండి. సిల్వర్ నైట్రేటు ఎల్లో కలర్లో ప్రిసిపిటేట్ను ఫామ్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ ప్రిసిపిటేటింగ్ ఏజెంట్, దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ అర్జెంటిమెట్రిక్ ప్రాసెస్. ఎందుకంటే సిల్వర్ను అర్జెంటీనా అంటాం కాబట్టి సో అర్జెంటిమెట్రిక్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో బికాస్ ఆఫ్ ద ప్రిసిపిటేటింగ్ టైట్రేషన్ బేస్డ్ అపాన్ యూటిలైజింగ్ సిల్వర్ నైట్రేట్ను యూజ్ చేస్తే ఇన్ కేసు అర్జెంటిమెట్రిక్ ప్రాసెస్ అని అంటాం. సో ప్రిసిపిటేషన్ టైట్రేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ మెథడ్. సో ఎందుకంటే మనకు ఘన పదార్థము ప్రిసిపిటేట్గా మనకు
వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో లాగానే ఇక్కడ కూడా సాల్యుబుల్ కానటువంటి పదార్థము ఫామ్ అయిపోతుంది. సో కాబట్టి మనకి యాక్యురేట్గా ఆ పొటెన్షియల్ను మనం డిటర్మైన్ చేయగలుగుతాము. సో కాబట్టి ప్రెసిపిటేషన్ టైట్రేషన్ ఇక్కడ అవక్షేపణ అంశమాపనాలు అనేది పర్ఫెక్ట్ మెథడ్గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో టు డిటర్మైన్ హ్యాలోజన్స్ అండ్ సమ్ మెటల్ అయాన్స్, సో హ్యాలోజన్లను కానీ లోహపు అయాన్లను కానీ డిటర్మైన్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేదా పర్ఫెక్ట్ మెథడ్గా మనము కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ రెండవది కాంప్లెక్స్ ఫార్మేషన్ టైట్రేషన్, సంశ్లిష్టాత్మక అంశమాపనాలు. సో మనం జనరల్గా యూస్ చేసేది ఈడిటిఏని యూస్ చేసి జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్ కానీ, సో ఇందులో జింకు మెటల్ అయాన్ అయితే జింకు మెటల్ అయాను ఈడిటిఏ లిగ్యాండ్తో కలిసి మనకు కాంప్లెక్స్ను కోనికల్ ఫ్లాస్క్లో ఫామ్ చేస్తుంది. సో అంటే జింకు సల్ఫేట్ సొల్యూషన్ను మనము కోనికల్ ఫ్లాస్క్లో 20 ml పెపెటౌట్ చేసుకుంటే ఈ జింక్ సల్ఫేట్ సొల్యూషను కోనికల్ ఫ్లాస్క్లో తీసుకొని బ్యూరేట్లో ఈడిటిఏ సొల్యూషన్ను ఫిల్ చేసుకుంటాం. 50 ml ఈడిటిఏ సొల్యూషన్ను ఫిల్ చేసుకొని 20 ml కోనికల్ ఫ్లాస్క్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ పెపెటౌట్ చేసి దానికి ఇండికేటర్గా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో మనము మెటల్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తాం. మెటల్ ఇండికేటర్స్గా యూజ్ చేస్తే అక్కడ మనకు కాంప్లెక్స్ అనేది జింకు ఆ ఈడిటిఏతో జింక్ కాంప్లెక్స్ను ఫామ్ చేస్తుంది. ఈడిటిఏ ఏమి? ఇట్ ఈజ్ పాలీడెంటేట్ లిగ్యాండ్. అంటే 6 ఎలక్ట్రాన్ పేర్స్ను జింక్ అయాన్కు లిబరేట్ చేసి జింకుకి ఇచ్చి ఒక సంశ్లిష్టాన్ని కాంప్లెక్స్ను కోనికల్ ఫ్లక్స్లో ఫామ్ చేస్తుంది. సో ఆ మెటల్ ఇండికేటర్ ఇచ్చే ఎండ్ పాయింట్ను బేస్ చేసుకొని మనము టైట్రేషన్ను స్టాప్ చేసి ఆ బ్యూరేట్ రీడింగ్ను నోట్ డౌన్ చేసుకొని N1V1 ఈజ్ ఈక్వల్స్ టు N1V1/N1 ఈజ్ ఈక్వల్స్ టు N2V2/N2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనము ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ను డిటర్మైన్ చేస్తాం. సో ఇది జనరల్గా మనం యూజ్ చేసేటటువంటి లేదా టైట్రేషన్ చేసేటటువంటి వాల్యూమెట్రిక్ మెథడ్. సో ఇక్కడ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ పొటెన్షియోమీటర్ను యూజ్ చేస్తే కాంప్లెక్స్ అయాన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ రియాక్షన్. సో ఒక చర్య వల్ల సంశ్లిష్ట అయానులు ఏర్పడితే మెనీ మెటల్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ యాక్సెప్టర్ విత్ ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్స్. కొన్ని మెటల్ అయాన్స్ ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్స్గా డొనేట్ చేస్తుంది. ద డోనర్ స్పీషీస్ ఆర్ కాల్డ్ లిగ్యాండ్స్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 pair ఆఫ్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫర్ బాండ్ ఫార్మేషన్. సో సంశ్లిష్టము ఏర్పడాలంటే మనకి ఏమేమి ఉండాలా? కాంప్లెక్స్ ఫామ్ కావాలంటే మెటల్ అయాన్ ఉండాలా మరియు లిగ్యాండ్. సో లిగ్యాండ్ అంటే ఏమి? ఎలక్ట్రాన్ పెయిర్స్ డోనార్. ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్స్ ఆర్ నోన్ యాజ్ లిగ్యాండ్స్. సో ఎలక్ట్రాన్ పెయిర్ డోనారు దేనికి డొనేట్ చేస్తుంది? మెటల్ అయాన్కు డొనేట్ చేసి ఇట్ ఫార్మ్స్ కాంప్లెక్స్. సో ఈ విధంగా మనకు సంశ్లిష్టము అనేది ఏర్పడుతుంది. మనము మెటల్ అయాన్ ఉన్న జింక్ సల్ఫేట్ను, కాపర్ సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్స్ తీసుకుంటే సో లిగ్యాండ్స్గా సో పాలీడెంటేట్ లిగ్యాండ్గా ఈడిటిఏని లేదా లిగ్యాండ్స్ జనరల్గా మనము తీసుకుంటే ఆ లిగ్యాండ్స్ ఎలక్ట్రాన్ పెయిర్స్ను డొనేట్ చేసే వాటినే మనం లిగ్యాండ్స్ అనేది. ఆ లిగ్యాండ్స్ మెటల్ అయాన్తో కాంప్లెక్స్ను ఫామ్ చేస్తాయి. అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఇచ్చేటటువంటి లిగ్యాండ్స్తో లోహము లేక లోహపు అయాను సంశ్లిష్టాన్ని అనేది ఏర్పరుస్తుంది. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ టైట్రేషన్. సో ఏం చెప్తున్నాము అంటే ఈ టైట్రేషన్స్ డెఫినేషన్స్ ఏమి అనేది ఈ స్లైడ్స్లో చెప్తున్నాము. తటస్థీకరణ అంశమాపనలు ఆర్ పర్ఫార్మ్డ్ విత్ స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసిస్. సో ఇది కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో కూడా మనం చదువుకున్నాము. సో తటస్థీకరణ అంశమాపనాలు లేక ఆమ్లక్షార అంశమాపనాలు. సో ఆమ్లము క్షారంతో చర్య జరిపి ఏం ఏర్పరుస్తుంది? లవణము మరియు నీరు. దీన్ని మనం తటస్థీకరణ చర్య అని అంటాం. ఆమ్లము క్షారంతో తటస్థీకరణ చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరుస్తుంది. So while a single solution of either acid or base is sufficient for the titration of a given type of analyte, it is convenient to have standard solutions of both acids and bases available in case back titration is needed to locate the endpoint more.
సో మనము తీసుకునేటప్పుడు సొల్యూషన్స్ సో స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ కానీ వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ కానీ వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ లేదా స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ను తీసుకున్నాము అంటే సో అవి ఒకే రకపు చర్య జరిపి మనకు లవణము మరియు నీటిని అనేది ఏర్పరుస్తుంది. ఇంకా రెడాక్స్ టైట్రేషన్స్ తీసుకుంటే రెడక్షన్ రియాక్షన్ జరగల, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ గెయినింగ్ ఉండాలి, ఎలక్ట్రాన్స్ లాస్ అవడము ఉండాలి. సో టైట్రేషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ టైట్రేషన్ బేస్డ్ ఆన్ ఏ రెడాక్స్ రియాక్షన్ బిట్వీన్ అనలైట్ అండ్ టైట్రెంట్. సో టైట్రెంట్కు అనలైట్కు మధ్య ఆక్సీకరణ చర్య, క్షయకరణ చర్య రెండు జరగల. సో రెడాక్స్ టైట్రేషన్ మే ఇన్వాల్వ్ ద యూజ్ ఆఫ్ ఏ రెడాక్స్ ఇండికేటర్ ఆర్ ఏ పొటెన్షియోమీటర్. సో పొటెన్షియోమీటర్ కానీ రెడాక్స్ ఇండికేటర్ను కానీ యూజ్ చేసి మనము రెడాక్స్ టైట్రేషన్స్ను రన్ చేస్తాం. సో కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెడాక్స్ టైట్రేషన్ ఈజ్ ట్రీటింగ్ ఏ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ విత్ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ యూజింగ్ స్టార్చ్ యాజ్ అన్ ఇండికేటర్. అయోడిన్ అంటున్నాం కాబట్టి సో అయోడిన్తో ఏ ఎక్స్పెరిమెంట్స్ చేసినా మనము ఇండికేటర్గా యూజ్ చేసేది స్టార్చే. సో కాబట్టి మనకి ఏమొస్తుంది, బ్లూ కలర్డ్ కలర్ చేంజ్ వస్తుంది. అయోడిన్ ఫార్మ్స్ అండ్ intensely blue complex with a starch. Iodine can be reduced to iodide ion ఎందుకంటే ఎలక్ట్రాన్స్ను గెయిన్ అయ్యి అయోడైడ్ అయాన్ను ఫామ్ చేస్తుంది. సో సోడియం థయోసల్ఫేట్ and when all iodine is spent the blue color completely disappears. This is an iodometric titration. So this is a best example of a redox reaction. So thiosulfate, sodium thiosulfate యూస్ చేస్తే సో థయోసల్ఫేట్ ల్యాబ్లో ఉంది, సోడియం థయోసల్ఫేట్ అయోడిన్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అక్కడ యూజ్ చేసే ఇండికేటర్ ఏమి అంటే స్టార్చ్ ఇండికేటర్. ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది అంటే సోడియం థయోసల్ఫేట్కు అయోడిన్కు మధ్య రెడాక్స్ రియాక్షన్ జరుగుతుంది. రెడాక్స్ రియాక్షన్ ఆక్సీకరణ క్షయకరణ చర్య. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. సో ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్ కాంప్లెక్స్ అంటే ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్లో మనకు కోనికల్ ఫ్లాస్క్లో బ్యూరేట్ నుండి వచ్చేటటువంటి టైట్రెంట్ నుండి వచ్చేటటువంటి సొల్యూషన్తో మనకు సాల్యుబుల్ కానటువంటి ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, అది ప్రిసిపిటేషన్ టైట్రేషన్. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో మెటల్ అయాను లిగ్యాండ్తో, సో లిగ్యాండ్ ఇన్ కేసు నువ్వు బ్యూరేట్లో తీసుకున్నావు, మెటల్ అయాన్ సొల్యూషన్ను కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటే సో ఈ రెండింటి మధ్య ఏం ఫామ్ అవుతుంది, కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. లిగ్యాండ్కు మెటల్ అయాన్కు మధ్య కాంప్లెక్స్ అనేది మనం పీహెచ్ను మెయింటైన్ చేసుకుంటూ పోతే ఒక సంశ్లిష్టము అనేది ఏర్పడితే దాన్ని మనము కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటాం. ఇంకా న్యూట్రలైజేషన్ అంశమాపనాలు లేదా యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్లో ఆమ్లము క్షారంతో చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరిస్తే దీన్నే మనము తటస్థీకరణ చర్యలు అని అంటాం. ఇంకా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే సో టైట్రెంట్కు అనలైట్కు మధ్య ఆక్సీకరణ క్షయకరణ చర్యలు జరిగి మనకు ఆ చర్య వల్ల పొటెన్షియాలిటీ సో శక్మంలో మార్పు అనేది వస్తుంది. ఆ శక్మము విలువ ఎంత అనేది మనము పొటెన్షియల్ ఎంత చేంజ్ అయింది అనేది పొటెన్షియోమీటర్ ఆధారంగా డిటర్మైన్ చేస్తాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, దట్ ఈస్ ప్రిసిపిటేషన్, కాంప్లెక్స్, న్యూట్రలైజేషన్, ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్స్. సో ఇవి మనము ఈ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ను యూస్ చేయడం వల్ల ఏమేమి అప్లికేషన్స్ ఏమున్నాయి పొటెన్షియోమెట్రీని నుండి అంటే అనాలిసిస్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ వాటర్ను ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. సో వాటర్లో పొల్యూటెంట్స్ అంటే కాలుష్యకాలు ఏమున్నాయనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. డ్రగ్ అనాలిసిస్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. సో పొటెన్షియోమీటర్ను యూస్ చేసి మనము ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో డ్రగ్ అనాలిసిస్కు ఎక్కువగా ఈ పొటెన్షియోమీటర్ను యూస్ చేస్తాము. ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ క్వాలిటీ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి మనము పొటెన్షియోమీటర్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ బయోకెమికల్ అండ్ బయలాజికల్ అసే ఆర్ అనాలిసిస్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ కాస్మెటిక్స్. సో మనం యూజ్ చేసేటటువంటి కాస్మెటిక్స్లో క్వాలిటీ ఎంత ఉంది అనేది అనాలిసిస్ చేయాలన్నా కూడా
పొటెన్షియోమీటర్ ప్రిఫరబుల్. నెక్స్ట్ ఆల్సో యూజ్డ్ యాజ్ అనలిటికల్ టూల్ ఇన్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో కానీ, పేపర్ ఇండస్ట్రీస్లో కానీ, పెయింట్ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కువగా మనము ఈ పొటెన్షియోమీటర్ను యూజ్ చేసి ఆ పెయింట్ క్వాలిటీ కానీ, పేపర్ క్వాలిటీ కానీ, టెక్స్టైల్ క్వాలిటీని కానీ మనము టెస్ట్ చేయొచ్చు. సో ఇది పొటెన్షియోమీటర్ను యూజ్ చేసి మనము ఈ వాటర్ పొల్యూటెంట్స్ ఎంత ఉంది, వాటర్లో పొల్యూటెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అంటే డ్రగ్ అనాలిసిస్కు, నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ క్వాలిటీ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి, నెక్స్ట్ బయోకెమికల్ బయలాజికల్ అసెలో మనము కాస్మెటిక్స్ క్వాలిటీ ఎంత ఉంది టెస్ట్ చేయడానికి, టెక్స్టైల్ ఇండస్ట్రీలో కానీ, పేపర్ ఇండస్ట్రీలో కానీ, పెయింట్స్ ఇండస్ట్రీలో కానీ మనము క్వాలిటీ ఆఫ్ ద పేపర్ లేదా క్వాలిటీ ఆఫ్ ద టెక్స్టైల్ ఎంత అనేది, పెయింట్స్ క్వాలిటీ ఎంత అనేది మనము డిటర్మైన్ చేయడానికి లేదా అనలైజ్ చేయడానికి మనం పొటెన్షియోమీటర్ను యూస్ చేస్తాము. ఇది అప్లికేషన్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రీ. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఈ నైట్రేట్స్, అమ్మోనియము, క్లోరైడ్, పొటాషియము, కాల్షియము, అయోడైడ్, సయనైడ్, సో ఇవి సాయిల్స్లో ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, సో నెక్స్ట్ ప్లాంట్ మెటీరియల్స్లో ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, ఫర్టిలైజర్స్లో ఇవి ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి అనేది మనము అనలైజ్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఈ పొటెన్షియోమీటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరర్స్లో కాల్షియం అయాన్స్, బేరియం అయాన్స్, ఫ్లోరైడ్ అయాన్స్ ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి వాటర్ క్వాలిటీలో టెస్ట్ చేయడానికి కూడా మనము ఈ డిటర్జెంట్స్ టెస్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్లో నైట్రైట్స్, మటన్ లేదా మాంసంలో ప్రిజర్వేటివ్స్గా ఎంత ఉంది, నెక్స్ట్ సాల్ట్ కంటెంట్ ఆఫ్ మీట్ ఎంత ఉంది, ఫిష్ ఎంత ఉంది, డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, వెన్న, నెయ్యి దానిలో ఎంత ఉంది, ఫ్రూట్ జ్యూసెస్లో పళ్ళ రసాలలో ఎంత ఉంది అనేది టెస్ట్ చేయడానికి మనము నెక్స్ట్ ఫ్లోరైడ్ డ్రింకింగ్ వాటర్లో ఎంత పర్సెంటేజ్లో ఫ్లోరైడ్ ఉంది, నెక్స్ట్ పాలు లేదా బీర్లో మనకు కాల్షియం ఎంత పర్సెంటేజ్లో ఉంది అని టెస్ట్ చేయడానికి, నెక్స్ట్ పండ్ల జ్యూసుల్లో పొటాషియం ఎంత పర్సెంటేజ్లో ఉంది టెస్ట్ చేయడానికి. సో ఇవన్నీ టెస్ట్ చేయడానికి మనం ఎక్కువ శాతము పొటెన్షియోమీటర్నే యూజ్ చేస్తాం. సో ఇది వినండమ్మా. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఫస్ట్ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి నాన్న. అప్లికేషన్స్ లో కానీ నెక్స్ట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ లో కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మేడం కాస్మెటిక్స్ అంటే ఏం మేడం? కాస్మెటిక్స్ అంటే మనము యూజ్ చేస్తాం కదా, ఈ ఫేస్ కు అప్లై చేసుకుంటాం చూడండి, ఫేస్ కు అప్లై చేసుకుంటాం. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఫేస్ క్రీమ్స్ అన్ని కాస్మెటిక్సే. ఓకే మేడం. అవి ఎంత పర్సెంటేజ్ లో కెమికల్స్ ను యాడ్ చేసినాడు. సో ఇప్పుడు కొన్ని అప్లై చేసినామంటే కొన్ని ఫేసెస్ ర్యాషెస్ రావడమో లేదు ఎర్రగా ఇది అవ్వడమో జరుగుతుంది. ఫేస్ అంతా ఎర్రగా దాన్ని ఏమంటారు అంటే మకమంతా ఎర్ర కందిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఆ కాస్మెటిక్ సూటబుల్ కాదు అని. సో అంటే కొన్ని కాస్మెటిక్స్ లో ఈ కెమికల్ యూసేజ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? సో అవి ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా. మీ రేంజ్ కు వస్తే ఇప్పుడు ఇంతకుముందు అయితే అందరూ ఇంట్లో అమ్మ చేసిందే తినేవాళ్ళు స్నాక్స్ రూపేణ. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం నవే డేస్ అంటే బయట షాప్స్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అడిటివ్స్ ని ఎక్కువ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు గోబీ మంజూరి ఎగ్జాంపుల్ కు తీసుకుంటే ఆ గోబీ మంజూరిలో మనకు ఈ అడిటివ్స్ గా కలరింగ్ ఏజెంట్స్ గానీ లేదు స్పైసీగా ఉండాలని చెప్పి ఈ స్పైసీ ఐటమ్స్ ను ఎక్కువ పర్సెంటేజ్ లో ఎస్పెషల్లీ వాళ్ళు ఇప్పుడు రోస్టింగ్ కి మనం ఏం వాడతాము, రోస్టింగ్ కి బయట వాళ్ళు ఇప్పుడు రోస్టింగ్ కు అంటే రోస్ట్ చేయడానికి ఏదైనా ఒక ఐటమ్ ను రోస్ట్ చేసేటప్పుడు వాళ్ళు దాంట్లోకి వెనిగర్ వేస్తారు కదా. ఆ వెనిగరు ఎంత పర్సెంటేజ్ లో ఉంది. సో వెనిగర్ ఏమి మనకు ప్రాబ్లం రైజ్ చేస్తుంది వెనిగర్ అంటే అది మనకు అసిడిటీ వస్తుంది.
ఎక్కువ పర్సెంటేజ్ లో మనము వెనిగర్ ను యూజ్ చేసినటువంటి ఈ ఫుడ్ ఐటమ్స్ ను మనము తీసుకున్నాము అంటే విల్ గెట్ అసిడిటీ. నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు, మనము ఎక్కడి నుండో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇన్ కేస్ మనం ఆ హోటల్ వైపు కానీ లేదు వాడు పెట్టిన బండి వైపు కానీ చూస్తే మన ఐస్ అట్రాక్ట్ కావాలని చెప్పి కలరింగ్ ఏజెంట్స్ ను వాడతారు. ఆ కలరింగ్ ఏజెంట్స్ గా డైస్ ను వాడతారు. ఆ కలరింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి, ఎగ్జాంపుల్ కు గోబీ కలర్ ఎట్లా ఉంటుంది, రెడ్డిష్ గానే ఉంటుంది, పూర్తిగా రెడ్డిష్ లేదా పూర్తిగా బ్రౌనిష్ గా ఉంటుంది కదా. సో ఈ కలర్ రావడానికి వాడు ఏం చేస్తాడు, మనం అదే ఇంట్లో వంట చేస్తే అది అంత కలరిష్ గా ఉండదు. ఎందుకు మనం అంత కలర్స్ వేయం, ఎందుకంటే మనకు తెలుసు కలరింగ్ ఏజెంట్స్ వాడినా కూడా మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి మనం ఇంట్లో అంత కెమికల్స్ ను యూజ్ చేయం. సో వాడు అవన్నీ వేసి చేయడం వల్ల ఏమవుతుంది, సో మనము డైలీ ఒక బండి దగ్గర డైలీ మనము ఒక 1 month లేదా ఒక 4 months లేదా ఒక 6 months డైలీగా వెళ్ళి ఆ ఫుడ్ తీసుకొని వస్తున్నాం. సో మనకి ఏమైపోతుంది ఇమ్మీడియట్ గా అంటే ఫస్ట్ డైజెషన్ ప్రాబ్లం రైస్ అవుతుంది. అంటే మన ఫుడ్ అరగకుండా పోవడము, కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నట్టుగా ఉండడము, నెక్స్ట్ కడుపులో మంటగా ఉండడము, ఇంక ఏమీ తినబుద్ధి కాకుండా పోవడం, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ కడుపు నొప్పి రావడం, ఇంకా డే బై డేకి మనకు ఇది ప్రాబ్లం పెరుగుతా పోతుంది. సో ఎందుకు పోతుంది అంటే అక్కడ ప్రాపర్ గా ఇన్ కేసు ఈ టెస్ట్లు జరిపి ఎంత వాడు కలరింగ్ ఏజెంట్ ఎంత యూజ్ చేస్తున్నాడు, ఈ వెనిగర్ ను ఎంత యూజ్ చేస్తున్నాడు, ఈ ఆయిల్ ను ఎన్ని మార్లు యూజ్ చేసిన ఆయిల్, అంటే ఇప్పుడు మనం ఇళ్లలో అయితే ఎంత స్పూన్ యూజ్ చేసుకుంటామో అదే మనం బయటకు వెళ్ళినప్పుడు చూస్తే ఎంత ఆయిల్ వేస్ట్ చేస్తుంటారు. ఆ ఆయిల్ ఏ టైప్ ఆఫ్ ఆయిల్, అది క్వాలిటీ ఉన్న ఆయిలా లేదా, ఇవన్నీ ఈ ఇన్స్పెక్టర్స్ అంటారు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి చెక్ చేస్తున్నారు అని మనకి న్యూస్ లో చూపిస్తుంటారు. సో పలానా హోటల్కి వెళ్ళి ఈ బిర్యానీ టెస్ట్ చేసినారు లేదా ఈ గోబీ మంచూరి టెస్ట్ చేసినారు అని మనకు న్యూస్ లో చూపిస్తుంటారు. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తారు, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఆ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ టెస్ట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ గా పొటెన్షియోమీటర్ ను కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫుడ్ ఇండస్ట్రీస్ లో చెప్తున్నాం ఫుడ్ పరంగా. అదే మనము అగ్రికల్చర్ ఇండస్ట్రీకి పోతే, సో ఇది మీకు బాగా తెలిసి ఉంటుంది, మీరు సాయిల్ టెస్ట్ కు సాయిల్ ను కొంత కవర్ లో కట్టుకొని పోతుంటారు. సో ఆ సాయిల్ మీద ఏం రాస్తారు, పలానా ఊరు మాది ఇన్ని ఎకరాలు ఉంది, దాంట్లో నేను ఇది పలానా టైం కు ఈ సాయిల్ ను తీసి ముడి కట్టుకొని తెస్తున్నాను అని అంత ఇన్ఫర్మేషన్ రాసుంటారు. సో పలానా ప్లేస్ మాది పలానా ఏరియా అని. సో రాసి ఇస్తే ఆ సాయిల్లో న్యూట్రియంట్స్ ఎంత పర్సెంటేజ్ లో ఉన్నాయి అనేది వాళ్ళు క్వాలిటీ టెస్ట్ చేసి సాయిల్ టెస్ట్ చేసి చెప్తారు. సో ఇంత పర్సెంటేజ్ లో మీకు నైట్రేట్స్ ఉన్నాయి మీ సాయిల్ లోనే, కాబట్టి మీరు నైట్రోజన్ రిలేటెడ్ ఫర్టిలైజర్ ను యూజ్ చేయాల్సిన అవసరం లేదు, లేదు మీకు తక్కువగా ఉంది ఈ పర్సెంటేజ్ కాబట్టి మీరు ఈ ఫర్టిలైజర్ ని ఎక్కువగా యూజ్ చేయాలని ఈ సాయిల్ టెస్ట్ వల్ల తెలుస్తుంది. సో అందుకనే నవేడేస్ ఈ సాయిల్ టెస్ట్ కు ఇంపార్టెన్స్ ఉంది, అంటే నేల పరీక్షలు చేస్తుంటారు. ఇంకా మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము ఇది అంటే, సో ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము, వాటర్ తీసుకున్నాం. సో ఈ వాటర్ లో ఎగ్జాంపుల్ కు కళ్యాణ్ దుర్గం సైడ్ వెళ్ళినామంటే, కళ్యాణ్ దుర్గం సైడ్ వాళ్ళకి ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్లోరోసిస్ వచ్చేస్తుంది. అంటే పంటి చుట్టూ పచ్చగా ఉండడము లేదా గార పట్టినట్టుగా ఉండడం కొన్ని ప్లేసెస్ లో కొంతమందికి అబ్జర్వ్ చేస్తాం. ఈవెన్ దో వాళ్ళు ప్రాపర్ గా టీత్ బ్రషింగ్ చేసినప్పటికీ సో ఆ ఏరియాస్ లో ఉండే వాటర్ లో ఈ టైప్ ఆఫ్ ఫ్లోరోసిస్ అంటే ఫ్లోరిన్ కంటెంట్ F- ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నా వాళ్ళకు ఈ పండ్లు పచ్చగా ఉండడము గార పట్టిపోవడం జరుగుతుంది. సో ఆ ఎంత పర్సెంటేజ్ లో ఆ ఏరియాస్ లో ఫ్లోరైడ్ ఉంది అనేది అనాలిసిస్ చేయడానికి ఎగ్జాంపుల్ కు మనం ఈ పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కు పోతే, సో టెక్స్టైల్స్ లో కానీ పెయింట్స్ లో కానీ ఇప్పుడు థిక్నెస్ ఉన్నటువంటి క్వాలిటీ టెస్ట్ లో ఇది చేసేది. సో థిక్నెస్ ఎంత ఉంది, స్టిఫ్ గా ఉందా లేదా ఈ ఫైబరు, లేదు దీనివల్ల ఈ ఫామ్ అయినటువంటి ఫైబర్ వల్ల అది ఆ థ్రెడ్ వల్ల ఫామ్ అయిన ఫైబరు అది యూస్ఫుల్లా కాదా, లేదు దానికి డై మనము అద్దకపు రంగుల్లో అద్దె ఇస్తాం చీరలు.
సో అది ఎంతవరకు ఆ పైన ఉన్నటువంటి ఫ్లవర్ ఆ కలర్ లోనే ఉంటుందా లేదు షేడ్ అయిపోతుందా, ఇవన్నీ మనము ఈ టెస్ట్లకు అన్నిట్లకు జరిగిన తర్వాతనే మనము టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో క్లోత్స్ డిజైన్ చేసుకునేది. అంతేగాని ఏమి చేయకుండా డైరెక్ట్ గా మార్కెట్ లో సేల్ చేయడు, ప్లస్ వాడు కూడా ఇండస్ట్రీ వాడు అవి ఎంటర్టైన్ చేయడు. సో ఫస్ట్ ఈ టెస్ట్ అన్ని జరుపుకుంటూ రావాలా. అంటే ఒక కాంపౌండ్ ని ఏదైనా మనం తీసుకున్నాము అంటే అది సింథసిస్ జరిగింది అనుకోండి, సింథసిస్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు, మెకానికల్ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్, కండక్టోమీటర్, పొటెన్షియోమీటర్, నెక్స్ట్ క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్స్, స్పెక్ట్రోఫోటోమీటర్, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ అన్నిటినీ స్టడీ చేస్తాము, మెకానికల్ టెస్టులు చేస్తాము. నెక్స్ట్ మనము ఏం క్లోరైడ్ ఎంత ఉంది, సో ఇవన్నీ ఐఆర్ అనాలిసిస్, ఎన్ఎంఆర్ అనాలిసిస్ ఇవన్నీ జరుపుకున్నాకనే అవి ఇండస్ట్రీస్కి వెళ్ళేది. సో ఏ కాంపౌండ్ అయినా. సో అందుకనే ఇక్కడ ఏమంటున్నాను, పొటెన్షియోమీటర్ ను ఎన్ని రంగాలలో, సో ఏ ప్లేసెస్ లో మనం యూజ్ చేస్తున్నామో అవి ఈ అప్లికేషన్స్ కింద డిస్కస్ చేస్తాం. ఇంకా ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా నాన్న, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారు అంటే సో ప్రెసిపిటేషన్ టైట్రేషన్, యాసిడ్ బేస్ టైట్రేషన్ లేదా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ తీసుకుంటే ఇక్కడ సేమ్ మనము కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లాగానే ఒక బీకర్ తీసుకుంటాము, 100 ml బీకరు. ఆ 100 ml బీకర్ లో నువ్వు ఏదైతే అనలైజ్ చేయాలనుకుంటున్నావో ఆ కాంపౌండ్ 20 ml పిపెట్ అవుట్ చేస్తావు ఆ సొల్యూషన్. నెక్స్ట్ టైట్రెంట్ గా ఒక కాంపౌండ్ అనుకుంటాం, అది బ్యూరేట్ లో ఫిల్ చేసుకొని ఇది యాడ్ చేస్తూ వస్తాం. సో అది యాసిడ్ బేస్ రియాక్షన్ అన్నా జరగచ్చు, రిడాక్స్ రియాక్షన్ అన్నా జరగచ్చు, ప్రెసిపిటేషన్ రియాక్షన్ అన్నా జరగచ్చు, కాంప్లెక్సోమెట్రిక్ రియాక్షన్ అన్నా జరగచ్చు. అంటే ఇవి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. దీంట్లో ఏదన్నా జరగని ఓవరాల్ గా అక్కడ ఏమవుతుంది, ఆ కొనికి అది మనం తీసుకున్న బీకర్ లో ఉన్న సొల్యూషన్ వల్ల అంటే కెమికల్ రియాక్షన్ జరిగి అక్కడ పిహెచ్ రేంజ్ చేంజ్ అవ్వడము, పొటెన్షియాలిటీ దాని శక్మంలో మార్పు రావడము గమనిస్తాం. దాన్ని పొటెన్షియోమీటరు ఎంత చేంజ్ అయ్యింది అనేది నేరుగా మనకు చెప్తుంది. ఆ రీడింగ్ ను నోట్ డౌన్ చేసుకొని, పొటెన్షియాలిటీని నోట్ డౌన్ చేసుకొని, నెక్స్ట్ ఏ వాల్యూమ్ దగ్గర ఎంత వేరీ అవుతోంది నోట్ డౌన్ చేసుకొని మనం త్రూ గ్రాఫ్ ఇచ్చిన కాంపౌండ్ కాన్సన్ట్రేషన్ ను డిటర్మైన్ చేస్తాం. సో అది యాజ్ ఇట్ ఈజ్ కండక్టోమీటర్ కి ఎట్లా యూజ్ చేసుకుంటామో ఈ పొటెన్షియోమీటర్ కూడా అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై చేసేది. సో అక్కడ కండక్టెన్స్ ను నోట్ డౌన్ చేసుకుంటే వాల్యూస్ ను, ఇక్కడ పొటెన్షియాలిటీని నోట్ డౌన్ చేసుకుంటాం. ఇంకా అమ్మా మ్యామ్ బ్రీవింగ్ సొల్యూషన్స్ అంటే ఏంటి మ్యామ్? అమ్మా ఏమి బ్రీవింగ్ సొల్యూషన్స్, బ్రీవింగ్ సొల్యూషన్స్ ఏమంటే లాస్ట్ స్లైడ్ ఓపెన్ చేయండి మ్యామ్ ఒకసారి. లాస్ట్ స్లైడ్ ఉండండి, ఇది స్లైడ్ ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం నాన్న. లాస్ట్ స్లైడ్ చెప్పమ్మా. లాస్ట్ లో ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది కదండి, ఇంకా లాస్టా? ఇదే ఇంకా లాస్ట్ దీంట్లో ఎక్కడ చెప్పండి? దీంట్లో లాస్ట్ మ్యామ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది కదా, అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ లో చెప్పునా. సెకండ్ పాయింట్ లో బ్రీవింగ్ సొల్యూషన్స్ అంటే ఏమి? సెకండ్ పాయింట్ లో సాల్ట్ కంటెంట్ ఆఫ్ మీట్, ఫిష్, అదే
బ్రూయింగ్ సొల్యూషన్స్. BREWING. అది చూడాలి నాన్న, బ్రూయింగ్ సొల్యూషన్స్ అంటే నాకు కూడా ఐడియా లేదు. సో మీనింగ్ తెలుసుంటే, ఎవరైనా తెలుసుంటే చెప్పండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. బ్రూయింగ్ ఏమేం ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. బ్రూయింగ్ తెలియదు మేడం. తెలీదా? చూస్తున్నాను నేను కూడా. సో బిజినెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బీర్ నానా, అంటే బీర్ ప్రొడక్షన్, బిజినెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బీర్ అంటాడు. అంటే బీర్ అంటే ఏమి, బీర్ ఎట్లా ఫామ్ అవుతుంది? గ్రేప్స్. బీరు, వైన్ ఇవన్నీ ఎట్లా ఫామ్ అవుతాయి, బీర్ గాని వైన్ గాని? సో గ్రేప్స్ బాగా వాళ్ళు ఏం చేస్తారు, పుల్ల పెట్టుకుంటూ పోతారు కదా. ఆ సొల్యూషన్స్ లో కూడా క్వాలిటీని టెస్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు మాక్సిమం కుళ్ళిపోయింది అనుకోండి గ్రేప్స్, సో అది యూజ్లెస్. కొంత కుళ్ళి ఉండాల, అది ఎంత పర్సెంటేజ్ లో ఇది అయింది అనేది టెస్ట్ చేయడానికి మనము కూడా పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని హోటల్స్ కు పోతే ఈ బిర్యానీ టెస్ట్ చేస్తుంటారు. సో మీట్ అది ఎన్ని డేస్ వాడు స్టోర్ చేసి పెట్టినాడు హోటల్స్ లో, లేదా మంత్స్ స్టోర్ చేసినాడు ఆ బిర్యానీని. అది ఫిష్ ఐటమ్ అయినా సరే, నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ గా ఈ మిల్క్ లేదా ఈ కర్డ్, ఇవి ఫ్రూట్ జ్యూసెస్. సో ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కడ, ఫ్రూట్ జ్యూసెస్ షాప్స్ లో వాడు ఫ్రూట్ జ్యూసెస్ ఎన్ని రోజుల ముందే తయారు చేసి పెట్టినాడు, లేదా అక్కడ ఫ్రూట్ జ్యూసెస్ కలరింగ్ ఏజెంట్స్ ఏమైనా వాడుతున్నాడా. అట్లాగనే ఈ బ్రూయింగ్ అంటే బీర్, ఈ వైన్, బీర్ ఉన్నాయి కదా. సో వాటిని సింథసైజ్ చేయడానికి లేదా వాటిని ఫామ్ చేయడానికి ఎంత పర్సెంటేజ్ లో మిక్చర్ ఏమన్నా, అంటే బీర్ ప్రిపరేషన్ లో మనకు ఐడియా ఉంటుంది, నాకైతే ఐడియా లేదు. సో బీర్ ను సింథసైజ్ చేసేటప్పుడు అది ఎంతెంత రేషియోస్ లో ఆ కెమికల్స్ ను యూజ్ చేస్తున్నాడు, అంటే క్వాలిటీని టెస్ట్ చేయడమే ఇక్కడ కూడా. బ్రూయింగ్ సొల్యూషన్స్ క్వాలిటీని టెస్ట్ చేయడమే పొటెన్షియోమెట్రీ వర్క్. పొటెన్షియోమీటర్ ని యూజ్ చేస్తాం. ఇంకా నానా ఇక్కడ చూడండి, లాస్ట్ పాయింట్ క్యాన్డ్ ఫుడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కొన్ని స్టోర్ చేసేసి పెట్టుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కు మీకు ఏది చెప్పొచ్చు, ఇప్పుడు ఏమి చికెన్ లెగ్ పీస్లు అని చెప్పి అవేంటో దాన్ని ఏమో అంటారు. సో నేరుగా వచ్చేస్తున్నాయి, ప్రిపేర్ చేసి పెట్టిస్తుంటారు. వాటిని ఏమంటారు నందిని? లాలీపాప్స్ మ్యామ్. అవి లాలీపాప్స్ కాదు, అప్పుడు కాకుండా వాడు స్టోర్ చేసి పెట్టింటే అది మనం తెచ్చేసుకుంటాం చూడు నేరుగా. KFC మేడం. KFC చికెన్ ఏదో అది టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. HFCనా KFCనో? KFC. అవి అంటే నేరుగా అవి వాడు స్టోర్ చేసి పెట్టింటాడు, ఎప్పుడో ప్రిపేర్ చేసి ఉంటాడు, దాన్ని ప్రిపేర్ చేసి ప్రిజర్వ్ చేసి పెట్టుంటాడు. ఆ ప్రిజర్వ్ చేసి పెట్టున్నప్పుడు ఇప్పుడు మనము ఒక ర్యాపరు, ఇది సపరేట్ ఇండస్ట్రీని అదేమంటారంటే, ఇప్పుడు మన అదేమి ఫుడ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ లాగా ఈ బ్యావరేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సపరేట్ గా మనకు ప్యాకింగ్ ఇండస్ట్రీ ఉంది. సో ఏమి ప్యాకింగ్ ఇండస్ట్రీ అంటే, ఈ ప్యాకింగ్ కు మనము ఏవి యూజ్ చేస్తున్నాము అని, అంటే ఈ క్యాన్స్ దేంతో సింథసైజ్ అయి ఉన్నాయి, అవి నువ్వు హాట్ అంటే అప్పుడప్పుడే హాట్ గా తయారు చేసిండేవి స్టోర్ చేస్తున్నావా, స్టోర్ చేయడానికి యూజ్ చేసిన కంటైనరు ఆ టెంపరేచర్ కి ఏమన్నది మెల్ట్ అవుతా ఉందా, మెల్ట్ అయి ఫుడ్ లో యాడ్ అయిందా, సో ఎంత పర్సెంటేజ్ లో యాడ్ అవుతోంది. సో ఈ ట్రైన్స్ లో ఇంతకుముందు అంతా ప్లాస్టిక్ కప్స్ ఇస్తుండ్రు. ఆ ప్లాస్టిక్స్ కప్స్ వల్ల ఏమి, ఆ కప్పు ఆ వేడిగా ఉన్న టీ మనము దాంట్లో పెట్టి తాగుతూ ఉంటుంది. సో ఆ టీ ఆ కంటైనరు కొంత ఆ టెంపరేచర్ కి అది మెల్ట్ అయిపోయి ఆ టీలో కలిసిపోతుంది. సో కాబట్టి నవేడేస్ ఏం చేస్తున్నారు, ఆ ప్లాస్టిక్ కప్స్ మళ్ళీ అవాయిడ్ చేయాలని అంటున్నారు. దాని బదులు ఇప్పుడు ఏవి యూజ్ చేస్తున్నారు కప్స్ అంటే, పేపర్ తో సింథసైజ్ చేసిన లేదా పేపర్ తో ఫామ్ చేసిన కప్స్ యూజ్ చేస్తున్నాం. సో అది అక్కడ క్యానడ్ అంటే ప్రిజర్వ్ చేసిన ఫుడ్స్ లో
నైట్రేట్ పర్సెంటేజ్ ఎంత ఉంది టెస్ట్ చేయడానికి కూడా మనం పొటెన్షియోమీటర్ ను యూజ్ చేస్తాము అంటున్నా. ఇంకానా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చెప్పమ్మా. సిల్వర్ నైట్రేట్ ని ప్రెసిపిటేట్ ఏజెంట్ అన్నారు కదా మ్యామ్, మళ్ళీ దాన్ని అర్జెంట్ మెట్రిక్ ప్రాసెస్ అని ఎందుకు అన్నారు మ్యామ్? సో సిల్వర్ కేమే, సిల్వర్ కనదర్ నేమో అర్జెంటీనా కదా. సిల్వర్ నైట్రేటు ఎగ్జాంపుల్ కు నువ్వు ఏదైనా క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నావు కోనికల్ ఫ్లాస్క్ లో గానీ బీకర్ లో గానీ, సో పైనుండి సిల్వర్ నైట్రేట్ ను రిలీజ్ చేస్తే సిల్వర్ అయాన్స్ కింద ఉన్న క్లోరైడ్ అయాన్స్ తో కలిపి సిల్వర్ క్లోరైడ్ అనే వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు అర్జెంటినోమెట్రిక్ టైట్రేషన్స్ అన్నా సిల్వర్ టైట్రేషన్స్ అన్నా ఒకటే. ఏం అర్జెంటినోమెట్రీ అంటే సిల్వర్ కు మరొక పేరే అర్జెంటీనా. సో అది అర్జెంటినోమెట్రిక్ టైట్రేషన్. అది నువ్వు ఇద్దరు వాల్యూమెట్రిక్ మెథడ్ అని యూజ్ చేసి కానీ లేదా ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ గా పొటెన్షియోమీటర్ ని యూజ్ చేసి కానీ మనము సో ఎంత ఏ పాయింట్ దగ్గర మనకు ప్రిసిపిటేషన్ స్టార్ట్ అయిందని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ అన్నోన్ సొల్యూషన్ కూడా డిటర్మైన్ చేయొచ్చు. సో అది అర్జెంటినోమెట్రిక్ టైట్రేషన్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో వన్ ఆఫ్ ద ప్రిసిపిటేషన్ టైట్రేషన్, ఇంపార్టెంట్ ప్రిసిపిటేషన్ టైట్రేషన్. సో మనకి యాక్చువల్ గా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ సిలబస్ లో లేదు, మనకు ఉండేది కండక్టోమెట్రిక్ టైట్రేషన్సే. మనకు థియరీలో ఇది ఉంది కాబట్టి కొంత నేను స్లైడ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకానా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో ఈ రోజు క్లాస్ లో టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ డిస్కస్ చేస్తున్నాం. టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో ఇవే టైట్రేషన్స్ నే మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లో కూడా యూజ్ చేస్తున్నాం. సో అక్కడ ఇవే టైట్రేషన్సే వాడుతున్నాం, ఇక్కడ కూడా ఇవే టైట్రేషన్సే వాడుతున్నాం. అర్థమైంది? సో అక్కడ కండక్టెన్స్ ను బేస్ చేసుకొని మనము అనాలిసిస్ రన్ చేస్తాము, ఇక్కడ పొటెన్షియాలిటీని బేస్ చేసుకొని పొటెన్షియోమీటర్ ను రన్ చేసుకుంటాం. అదే దానికి దీనికి డిఫరెన్స్. అక్కడ ఎండ్ పాయింట్ గ్రాఫ్ ను బట్టి ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజరే, అంతే. దానికి దీనికి డిఫరెన్స్ పెద్దగా లేదు. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే సో ఓవరాల్ గా మనకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసినాను ఒకసారి మొత్తం పీపీటీ చూసురమ్మా. ఓకే మ్యామ్. సో ఇక్కడ పీపీటీ ఎందుకు ఓపెన్ కావడం లేదు? ఒక నిమిషం నాన్న, నేనైతే ఓపెన్ చేసి పెట్టినాను ఈరోజు చూపించాల మీకు ఓవరాల్ అని. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు పీపీటీ చూడండి. మనము ఈ మొత్తము ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1, ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2. సో ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 చూడండి. షేర్ అయిందా మీకు? కనిపిస్తోందా పీపీటీ? సో చూడండి, యూనిట్ 4 కింద ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 ఫస్ట్ ఫినిష్ చేసిన. ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి ఇందులో స్లైడ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవే టాపిక్స్ మీకు ఒక్కొక్క స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన. సో యూనిట్ 4 లో ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 కింద సో డిఫరెంట్ టర్మ్స్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్. ఆ ఫినిష్ చేసిన తర్వాత నేరుగా కోల్ రాష్ లా అని స్టార్ట్ చేసిన. సో మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ కోల్ రాష్ లా స్టార్ట్ చేసిన. ఇంకా కంటిన్యూస్ గా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేసిన. సో నిన్న క్లాస్ లో గంగోత్రి ఆస్ట్వాల్స్ డైల్యూషన్ లో అడిగింది. సో ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లాకు అర్హీనియస్ కాన్సెప్ట్ కు డిఫరెన్స్ కూడా చెప్పినాను నేను నిన్న క్లాస్ లో. సో అర్హీనియస్ కాన్సెప్ట్ లో ఏమిటి అంటే డిసోసియేషన్ అన్న వర్డ్ అర్హీనియస్ యూజ్ చేస్తే ఆస్ట్వాల్డ్ మనము లిమిటేషన్స్ ఆఫ్ అర్హీనియస్ థియరీలో ఇక్కడ డిసోసియేషన్ చెప్తే
ఆస్ట్వాల్డ్ కాన్సెప్ట్స్ లో చూడండి మనము ద లా ఆఫ్ మాస్ యాక్షన్ can be applied to the ionic equilibrium as in the case of chemical equilibrium. So it is tells the variation of degree of dissociation of an electrolyte with dilution అని చెప్పి ఒక ఈక్వేషన్ ఏబి అనే ఒక ఎలక్ట్రోలైట్ ను తీసుకుంటే ఏబి ఎలక్ట్రోలైట్ డిసోసియేట్స్ అన్నాము, బట్ ఇక్కడ ఏం రాయాలా అయనైజెస్ 2 అని మెన్షన్ చేసుకోవాలి. అయనైజెస్ 2 ప్లస్ అయాన్స్ అండ్ మైనస్ అయాన్స్. సో ఎప్పుడు ఈక్విలిబ్రియం అనేది ఫామ్ అవుతుంది, ఇది ఈక్విలిబ్రియం అమ్మ. సో ఎప్పుడు ఈక్విలిబ్రియం ఫామ్ అవుతుంది అంటే ఇది వీక్ ఎలక్ట్రోలైట్ అయితేనే మనకి ఈక్విలిబ్రియం ఫామ్ అయ్యేది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే నేరుగా అయనైజేషన్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. ఏమ్మా మాటలు సబ్జెక్ట్ ఏమా ఏమన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి. నిన్న గంగోత్రి డౌట్ అడిగింది కదమ్మా, డైల్యూట్స్ అదే మేము ఏం డౌట్ అడిగింది నువ్వు గంగోత్రి? ఆస్ట్వాల్స్ డైల్యూషన్ లో నిన్న డౌట్ అడిగినావు కదనా. సో నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినాను, అది ఈ రోజు స్లైడ్ లో చూపిద్దాము అన్న ఉద్దేశంతో అది పీపీటీ రెడీగా తీసి పెట్టినండి. మీరు ఏదైనా మాట్లాడాలంటే నాతోనే మాట్లాడండి నేరుగా, సరేనా? ఓకే మ్యామ్. చూడండి, సో ఇట్ అయనైజేషన్ ఎప్పుడు ఇది అయనైజేషన్ ఇది ఈక్విలిబ్రియం ఫామ్ అవుతుంది ఇక్కడ అంటే ఏబికి ఏ ప్లస్ అయాన్స్ బి మైనస్ అయాన్స్ మధ్య. వీక్ ఎలక్ట్రోలైట్ అయితేనే ఈక్విలిబ్రియం ఫామ్ అయ్యేది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే కంప్లీట్ గా ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి అయాన్స్ గా అది కంప్లీట్ అయనైజేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇది వీక్ ఎలక్ట్రోలైట్ అవుతుందో సో కొంత పార్ట్ ఆఫ్ ఏబి ఎలక్ట్రోలైట్ అయనైజెస్ టు ఏ ప్లస్ అయాన్స్ బి మైనస్ అయాన్స్. సో ఇది అయనైజ్డ్ పార్ట్ అయితే ఇది అన్అయనైజ్డ్ పార్ట్. అయనైజ్డ్ పార్ట్ కు అన్అయనైజ్డ్ పార్ట్ కు ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది, కెమికల్ ఈక్విలిబ్రియం విల్ ఎగ్జిస్ట్ అని ఈయన ఆస్ట్వాల్స్ డైల్యూషన్ లాలో. సో ఇక్కడ డిసోసియేట్స్ అనకూడదు, అయనైజెస్ అనాల. సో అయనైజెస్ టు అయాన్స్, ఇన్ బిట్వీన్ అయాన్స్ అండ్ అన్అయనైజ్డ్ పార్ట్ ఏ కెమికల్ ఈక్విలిబ్రియం విల్ ఎగ్జిస్ట్ అని అర్హీనియస్ చెప్పనటువంటి ఈ కాన్సెప్ట్ ను ఇక్కడ ఆస్ట్వాల్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. అర్హీనియస్ డిసోసియేషన్ అన్నాడు, ఇక్కడ మనము అయనైజేషన్ వర్డ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ అక్కడ అర్హీనియస్ కాన్సెప్ట్ లో చూడండి, సో ద మాలిక్యూల్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ అండర్గోస్ స్పాంటేనియస్ డిసోసియేషన్ టు ఫార్మ్ పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్ అన్నారు. సో పాజిటివ్ అయాన్స్ నెగటివ్ అయాన్స్ ఫామ్ అవుతాయని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కు ఎప్పుడు ఇన్ వాటర్, వెన్ దే డిజాల్వ్డ్ ఇన్ వాటర్ దెన్ ఓన్లీ దే ఫార్మ్ అయాన్స్ అని ఇక్కడ స్ట్రెస్ చేసినాడు. బట్ అదే ఇక్కడ డ్రాబ్యాక్ అయింది, ఎందుకంటే సాలిడ్ స్టేట్ లో కూడా అవి అయనైజ్ అవుతాయి. సో కాబట్టి ఆ వాటర్ ఉన్నప్పుడు అంటే సాల్వెంట్ ప్రెసెన్స్ లోనే అవి అది డిసోసియేషన్ జరుగుతుంది అనేది ఇక్కడ రాంగ్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఈయన ఏం చెప్పినాడు, ఆ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అనేది ఇక్కడ రాలేదు మనం, అది కూడా అయానిక్ ఈక్విలిబ్రియం అన్నాడు. మనము ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లాలో దీన్ని అయానిక్ ఈక్విలిబ్రియం అనడం లేదు. అయానిక్ ఈక్విలిబ్రియం వర్డ్ ఎక్కడ, ఈ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లలో ఇన్స్టెడ్ ఆఫ్ అయానిక్ ఈక్విలిబ్రియం దాన్ని దేనిగా అంటున్నాడు అంటే కెమికల్ ఈక్విలిబ్రియం అన్నాడు, రసాయనిక సమతాస్థితి. అక్కడ అయానిక సమతాస్థితి అన్నాడు. సో మీరు ఈ థియరీస్ చదివేటప్పుడు పాస్టులేట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో డ్రాబ్యాక్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. సో కాబట్టి మీరు అర్హీనియస్ కాన్సెప్ట్ ఆస్ట్వాల్డ్ కాన్సెప్ట్ చదివేటప్పుడు ఫస్ట్ అర్హీనియస్ కాన్సెప్ట్ పాస్టులేట్స్, తర్వాత డ్రాబ్యాక్స్ చదవండి. ఆ డ్రాబ్యాక్స్ కు వెంటనే ఆన్సర్ గా మనకు ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా చెప్తుంది. ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ను ఇంకా నెక్స్ట్ కోల్ రాష్ లో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి మీరు పాస్టులేట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో డ్రాబ్యాక్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది ఈ కాన్సెప్ట్స్ లో. సో కాబట్టి మీరు లిమిటేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు అట్లా గుర్తు పెట్టుకుంటేనే నీకు కాన్సెప్ట్ క్లియర్ కట్ గా అర్థమైంది అని అర్థం. సో ఇనీషియల్ గా ఎంత ఉంది కాన్సన్ట్రేషన్, నువ్వు ఇంకేమి టైం ఇవ్వలేదు. సో ఏబి వాటర్ లో డిజాల్వ్ చేసినావు, అప్పుడు ఎంత ఉంది కాన్సన్ట్రేషన్ అంటే సీనే ఉంటుంది.
ఎందుకు? నువ్వు ఇంకా ఇనీషియల్ గా 0 టైం అంటున్నాం కాబట్టి ఏబిగానే ఉంది. ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ లేదా ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ అబ్జర్వ్ చేస్తే ఏబిలో కొంత పార్ట్ అయనైజ్ అయింది. ఆ కొంత పార్ట్ ఎంత అంటున్నాను? సి ఆల్ఫాగా అయనైజ్ అయింది. అంటే అప్పుడు దీని ఇక్కడ ఎంత ఉంటుంది? దీని కాన్సన్ట్రేషన్ సి ఇంటూ 1 - ఆల్ఫా ఉంటుంది. ఈ ఆల్ఫానే నేను ఏమంటున్నా? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంట. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎంత ఫర్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ డిటర్మైన్ చేయడానికి డిబై-హుకెల్ ఒక కాన్సెప్ట్ మనకు అక్కడ ఇచ్చినారు. సో ఇట్లా నువ్వు కంటిన్యూషన్ ఉంది ఒక థియరీకి. సో కాబట్టి ఫస్ట్ యూనిట్ చదివేటప్పుడు లేదా ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 చదివేటప్పుడు కొంచెము రన్నింగ్ నోట్స్ ను యూజ్ చేసి థియరీలో మెయిన్ పాస్టులేట్స్ ను బాగా అండర్లైన్ చేసుకొని అది మైండ్ లోకి వేసుకోండి. దాని మీనింగ్ క్లియర్ గా అర్థం చేసుకోండి. తర్వాతనే నీకు అర్థమయ్యేది ఏమ్మా. సో ఇది పార్ట్ 1 కింద గంగోత్రి అడిగిన డౌట్ కు ఆన్సర్. సో నిన్న క్లాస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఈ రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. మళ్ళీ తనకు డౌట్ క్లారిఫై అయిందని నిన్ననే చెప్పింది. అయినా కూడా స్లైడ్స్ లో చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఈ రోజు పీపీటీ తీసి రెడీగా పెట్టింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 లో కానీ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తొందరగా. ఎంతమంది రెగ్యులర్ గా చదువుతున్నారు నోట్స్ రాసుకొని? భూమిక చదువుతున్నావు నానా? చదువుతున్నావా? చదువుతున్నా మేడం. క్లాసులు అర్థమవుతున్నాయా భూమిక? అర్థమవుతున్నాయి మేడం. అంటే డౌట్స్ ఏమి రావడం లేదా? ఫ్రెండ్స్ అడిగి తెలుసుకుంటున్నాను. ఎందుకు? ఇప్పుడు అడగచ్చు కదా. ఇప్పుడు ఆన్లైన్ అంటే ఏమి మ్యూచువల్ ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేసి ఉండేది. మరి మీరు పక్కన వాళ్ళని ఇంకా అడగాల్సిన పని లేదు, లేదా మళ్ళీ ఫోన్ చేసి ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నేరుగా క్లాస్ లో మనం ఎట్లా అడుగుతామో అట్లా అడగండి అన్న ఉద్దేశంతోనే ఆన్లైన్ క్లాసులు ఎంకరేజ్ చేయడం. అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఇప్పుడు ఇంకా ఏం డౌట్స్ లేవా నందిని? నో మ్యామ్. వనజ చూడండి, 31 మెంబర్స్ అటెండ్ అయినారు. ఇప్పటికి 26 మెంబర్స్ ఉన్నారు. రిమైనింగ్ 5 మెంబర్స్ లెఫ్ట్ అయిపోయినారు అప్పుడే. గంగోత్రి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనా? ఇంకేమీ లేవు మ్యామ్. మరి అడుగుతాలేండి మ్యామ్ డౌట్స్ ఉంటే ఒకవేళ. నెక్స్ట్ క్లాస్ లో, రేపైతే మీకు క్లాస్ లేదు కదా వెడ్నెస్డే. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకా సెకండ్ చాప్టర్ ఫేజ్ రూల్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చెప్పిన ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 ఒకసారి స్లైడ్స్ అన్ని చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే ఇమ్మీడియట్ గా అడుగుదురు. ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 ఇక్కడ నుండి కదా ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదా ఏ టాపిక్ అన్నా మేడము స్లైడ్స్ లో ప్రిపేర్ చేయకుండా వదిలేసిందేమో చూడండి. సో అన్ని మెన్షన్ చేసినానా, లేదా టాపిక్స్ ఏమైనా స్కిప్ ఆఫ్ అయినాయో చూడండి. సో సిలబస్ వైజ్ మీకు టాపిక్స్ ను స్లైడ్స్ లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన. సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, సైన్ కన్వెన్షన్, వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటాయంటే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సైన్ కన్వెన్షన్ లో సో క్వశ్చన్స్ అడిగితే చెప్తారా? సో సైన్ కన్వెన్షన్స్ లో ఆక్సిడేషన్ రియాక్షన్ ఎక్కడ రాస్తాము? ఫస్ట్ ఎవరిని మెన్షన్ చేస్తాం? ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే యానోడ్ అయితే ఎక్కడ రాస్తాం? దాని ఎలక్ట్రోడ్ సైన్ ఎక్కడ రాస్తాం? ఎటువైపు రాస్తాం? లెఫ్ట్ సైడ్ రాస్తామా, రైట్ సైడ్ రాస్తామా? చెప్పు జయలక్ష్మి. లెఫ్ట్ సైడ్ రాస్తాం మేడం. యానోడ్ గట్టిగా చెప్పండి. యానోడ్ లెఫ్ట్ సైడ్ రాస్తాం. లెఫ్ట్ సైడ్ ఎట్లా రాస్తాము? నెగటివ్ సింబల్. క్యాథోడ్ ఎట్లా మైనస్ రాస్తాము? ఏది ఫాలో అవుతాము? ఫస్ట్ ఎవరిని రాయాల?
ఫస్ట్ ఎవరిని మెన్షన్ చేస్తాము? ఎలక్ట్రోడ్నా ఎలక్ట్రోలైట్నా? Electrode, ma'am. సో ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోడ్ లో నువ్వు ఏ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తున్నావు అది మెన్షన్ చేసి, తర్వాత ఎలక్ట్రోలైట్ ఎంత కాన్సన్ట్రేషన్ యూజ్ చేస్తున్నావు, అక్కడ గ్యాస్ ను పంపిస్తుంటే ఆ గ్యాస్ ను మెన్షన్ చేస్తావు. డబుల్ యారో వేస్తావు, డబుల్ బార్ వేస్తావు. డబుల్ బార్ వేస్తే మీ మీనింగ్ ఏమి? సాల్ట్ బ్రిడ్జ్. దాన్ని నువ్వు దేనికి రిప్రజెంట్ లేదా దేనికి కనెక్ట్ చేస్తున్నావో అది క్యాథోడ్ గా రైట్ సైడ్ రాసుకుంటాం. అంతేనా? ఎస్ మేడం. Yes, ma'am. నెక్స్ట్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ దేనికి యూజ్ చేస్తాము, లేదా ఏమి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ను డిఫైన్ చేయండి. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ SH స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. Select for coupling with unknown half cell, ma'am. ఏమ్మా? అన్నోన్ హాఫ్ సెల్ కి యూజ్ చేస్తారు మేడం. అమ్మా Selection ప్రైమరీ for coupling with స్టాండర్డ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పిక్ చేసుకుంటాం. ఇది ఏం చేస్తుంది? అది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఇది రివర్సిబుల్ ఎలక్ట్రోడ్. సో ఫస్ట్ పాయింట్ అంటే రాయాల్సింది ఇట్ ఈజ్ ఏ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్. అది ఫస్ట్ పాయింట్ రాయాల. ఎందుకంటే ఆ రివర్సిబుల్ కాబట్టి దాన్ని ప్రైమరీ స్టాండర్డ్ గా పిక్ చేసినాం. రివర్సిబుల్ ఎలక్ట్రోడ్ అంటే ఏమి? ఇది క్యాథోడ్ గాను వర్క్ అవుతుంది, యానోడ్ గా కూడా వర్క్ అవుతుంది. అంటే ఆక్సిడేషన్ లోనే ఇన్వాల్వ్ అవుతుంది, రిడక్షన్ లోనే ఇన్వాల్వ్ అవుతుంది. యానోడ్ లో ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది? ఆక్సిడేషన్. క్యాథోడ్ లో Reduction. ఏమి ఆక్సిడేషన్ డిఫైన్ చేయండి. Addition of ఆక్సిడేషన్ అంటే నందిని తప్పు చెప్తున్నావు చూడు. ఆక్సిడేషన్ డిఫైన్ చేయండి. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడేషన్ డెఫినేషన్ ఏమి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. ఇప్పుడు H2 తీసుకున్నామంటే H2 2H++2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే దట్ ఈస్ ఆక్సిడేషన్. H2 gives rise to 2H++2 electrons. 2H++2 electrons అయితే దట్ ఈస్ ఆక్సిడేషన్. అదే బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగింది అనుకో, అదే రిడక్షన్. అంటే 2H++2 electrons gives rise to H2 బ్యాక్వర్డ్ రియాక్షన్. అయితే దాన్ని మనం రిడక్షన్ అంటాం. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ రిడక్షన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది? ఏ కంపార్ట్మెంట్ లో లేదా ఏ ఎలక్ట్రోడ్ దగ్గర జరుగుతుంది? యానోడ్ ఎలక్ట్రోడ్ దగ్గర. రిడక్షన్ క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. ఇది మీరు కన్ఫ్యూజ్ కాదు మేడం. రీసౌండ్ వస్తుంది మేడం వాయిస్. అదే ఎందుకు వస్తుంది అట్లా ఏమో మేడం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ దీంట్లో నెర్నెస్ట్ ఈక్వేషన్ ఏమ్మా? నెర్నెస్ట్ ఈక్వేషన్ దేనికి యూజ్ చేస్తాం చెప్పండి? నెర్నెస్ట్ ఈక్వేషన్, అప్లికేషన్ ఆఫ్ నెర్నెస్ట్ ఈక్వేషన్ చెప్పండి. ఇది నెర్నెస్ట్ ఈక్వేషన్ దేనికి యూజ్ చేస్తాం? టు క్యాలిక్యులేట్ EMF of the cell. To calculate EMF of the cell. So mathematical equation used to determine whether to calculate the cell EMF, Nernst equation is used. So Nernst సమీకరణాన్ని ఘటము యొక్క ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలాన్ని కనుక్కోవడానికి గణితాత్మక సమీకరణాన్ని ఇచ్చినాడు. ఎవరు? నెర్నెస్ట్. మళ్ళీ ఏం విన్నారు? సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనము ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్ డెరివేషన్ చూసినాం. సో క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, క్యాథోడ్ ప్లస్ యానోడ్ కలిపితే సెల్ పొటెన్షియల్. సో సెల్ పొటెన్షియల్ ను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఫైనల్ గా నెర్నెస్ట్ ఈక్వేషన్ అప్లై చేసి. సో ఇది R అంటే ఏమి, T అంటే ఏమి, N అంటే ఏమి, F అంటే ఏమి, ఇవన్నీ చెప్పినాను నేను. R అంటే ఏమి? Gas constant. T is absolute temperature. F is Faraday. N అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయింది, లేదా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినాయి,
ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి, ఆ నెంబర్ ను మనం n గా నోట్ డౌన్ చేసుకుంటాం. ఇది నెర్నెస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రోడ్స్. ఇవి టైప్స్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రోడ్స్. సో రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్, ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఈ రెండు ఎలక్ట్రోడ్స్ ను యూజ్ చేసి మనం పొటెన్షియోమీటర్ ను రన్ చేసుకునేది. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, ఇండికేటర్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ ఇంకా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వర్కింగ్ కు దాని డయాగ్రామ్ వేసే నువ్వు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ SHE అంటే ఏమి, ఇట్ ఈస్ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్. సో దాంట్లో ఏది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ గా యూజ్ చేస్తున్నావు, ఎంత కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నావు, ఇదంతా మెన్షన్ చేయాల్సి ఉంటుంది దాని డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో చూడండి ఇక్కడ వేసినాను మొత్తం SHE లో ఏమేమి యూజ్ చేస్తాము. నెక్స్ట్ దేనికి కనెక్ట్ చేసుకుంటే దాన్ని కట్టొచ్చు. ఎగ్జాంపుల్ కు నేను జింక్ ఎలక్ట్రోలైట్ ను కనెక్ట్ చేసి ఎట్లా EMF కట్టేది అనేది చూపించిన. ఈక్వేషన్ ఏమి ఈక్వేషన్, యానోడ్ కంపార్ట్మెంట్ అయితే ఆక్సిడేషన్, క్యాథోడ్ కంపార్ట్మెంట్ అయితే రిడక్షన్, రెండు చూపించిన. సో ఏమి ఫార్ములా, నెర్నెస్ట్ ఈక్వేషన్ అప్లై చేసి నేను సెల్ EMF ను డిటర్మైన్ చేయొచ్చు SHE ని అప్లై చేస్తే. సో దానికి ఎన్ని లిటరేచర్ ప్రకారము సో సింగిల్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే హాఫ్ రియాక్షన్ జరుగుతుంది, ఇతర ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్. నేను ఒక తీసుకున్న సింగిల్ ఎలక్ట్రోడ్ ఇన్ కేస్ అది రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయితే ఈ వాల్యూస్ ఎంత అని ఒక టేబుల్ వేసిన. ఆ 25 degrees 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద హాఫ్ రియాక్షన్ గా రిడక్షన్ జరిగితే అప్పుడు ఈ వాల్యూస్ ఎంత అనేది ఈ టేబుల్ చెప్తాం. ఈ టేబుల్. సో నెక్స్ట్ ఇంకా ఏమి లిమిటేషన్స్, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లో ఏమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, సో ఈ డ్రాబ్యాక్స్ ను ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ ఎలక్ట్రోడ్ దట్ ఈస్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో దీని యూసేజ్, దీని వర్కింగ్ ఇదంతా మనము విత్ ఇన్స్ట్రుమెంటల్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. సో ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ఈ రోజు క్లాస్ లో ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేసినాం కదా. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే పెద్ద చాప్టర్ కంప్లీట్ అయింది కాబట్టి, సో ఇంతకుముందు మీరు కాలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా అసైన్మెంట్స్ రాయలేదు కదా. సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను. ఆ వాట్సాప్ లో ఉన్న క్వశ్చన్స్ ను చదువుకుంటా ఉండండి. ఒక రోజు అసైన్మెంట్ రాస్తారు. లేదు కాలిగేటివ్ ప్రాపర్టీస్ చదివేసినాం మేడం అంటే, సో రేపు ఎట్లా క్లాస్ లేదు కాబట్టి మీకు కంటిన్యూగా మార్నింగ్ అంతా క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ 4 to 5 రాయండమ్మా అసైన్మెంట్. మేడం కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో వీడియోస్ లో చెప్పిన ఈక్వేషన్స్ వేయొచ్చా మేడం? ఏమైనా వేయచ్చు. కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో ఏమున్నాయి PDF లో? ట్రయాంగిల్స్, 2 ట్రయాంగిల్స్ ABC అట్లా తీసుకున్నారు మేడం. అవును. అక్కడ వీడియోస్ లో ఒకలాగా చెప్పారు, మరి PPTs లో ఒకలాగా ఉంది మేడం అది నోట్స్ లో. ఏదైనా చెప్పొచ్చు నాన్న, కాన్సెప్ట్ కరెక్ట్ ఉంటే. ఓకే మేడం. ఇంకా ఇప్పుడు మీరు మార్నింగ్ అంతా లీజర్ అవర్ ఏమి ఉండకపోవచ్చు, కంటిన్యూగా టైం టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి కాబట్టి. సో నెక్స్ట్ కు మీరు ఆ ఈవినింగ్ మార్నింగ్ ఖాళీగా ఉంటారు. సో ఆ టైంలో కొంచెం నెట్ లో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ విషయాలు కనిపిస్తుంటాయి. సో మన సిలబస్ ను కొట్టి మీరు ఇంకా ఇవేనా స్లైడ్స్ లేదా PPT ఇస్తేనా, ఇంకా ఏమున్నాయి అనేది వీడియోస్ ఉన్నాయి, సో PPTs ఉన్నాయి, PDFs ఉన్నాయి. మీరు అట్లా కూడా సబ్జెక్ట్ ను లెంతెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ సబ్జెక్ట్ ను. అర్థమైందా? సో ఇంకా నెక్స్ట్ వెడ్నెస్డే క్లాస్ లేదు కాబట్టి, సో థర్స్డే 2 hours ఉంది. ఫేజ్ రూల్ 2వ చాప్టర్ ను స్టార్ట్ చేస్తాను 5th యూనిట్ లో. సో దాంతో మనకు ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. సో ఒకటి ఫేజ్ రూల్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. ఈ అన్ని చాప్టర్స్ లోకి ఫేజ్ రూల్ ఈజియెస్ట్ చాప్టర్. పెద్దగా అక్కడ మీరు కష్టపడేదంటూ ఏముండదు, గ్రాఫ్ వేయడం, ఆ గ్రాఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వడమే. సో కాబట్టి అది ఒక క్లాస్ లో ఒక 3 క్లాసులన్నా అవుతుంది అనుకుంటున్నాను. సో 3 classes లో అది ఫినిష్ చేసేస్తే
అక్కడికి ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ అంటే 75% ఆఫ్ ద సిలబస్ మనకు కంప్లీట్ అవుతుంది ఏమ్మా. సో అది థర్స్డే స్టార్ట్ చేస్తాం ఫేజ్ రూమ్. సో దాంతో మనకు ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ అన్ని ఫినిష్ అయినట్టు ఉంటుంది. సరేనా? సో నెక్స్ట్ మీకు సీనియర్స్ కు క్లాస్ ఉందమ్మా. సో కాబట్టి ఇంక ఎక్కువసేపు మనము మాట్లాడుకోలేము. సరేనా? ఇంకా లీవ్ అయ్యేదే మనము. సరేనా? బాయ్ అమ్మా మీ అందరికి. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్.